మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సూర్యాపేట జిల్లాలో రైతులను ఆందోళనకు గురి చేస్తుంది ప్రస్తుతం వరి రబీ సీజన్ సంబంధించి ముందస్తు పంట చేతికొస్తుండడం, ముందస్తు పూత దశకు రావడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశంపై సైంటిస్టుల బృందం ఇప్పటికే కొంతమంది రైతుల ఫీల్డ్లను కూడా సందర్శించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కంపసాగరం సైంటిస్టుల బృందం సభ్యులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దాదాపు కొంతమంది పొలాలను పరిశీలించారు కదా, ఏమి గమనించారు సార్? జనరల్గా మనకి రబీ పంట కాలం చూసినట్లయితే చాలా వరకు ఈ సూర్యాపేట జిల్లాలో కూడా అన్న కూడా అతి సన్న గింజ రకాలు సాగు చేయడం మనం గమనించడం జరిగింది. సో ఇప్పుడు వేసిన విస్తీర్ణంలో కూడా దాదాపుగా మనకి 40% వరకు కూడా అతి సన్న గింజ రకాలు సాగు చేస్తున్నారు. సో ఇది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మిల్లులు ఉండడం వలన, ఇది కొన్ని కారణాల బోనస్ రావడం వలన రైతులని ఇది సాగు చేయడం జరుగుతుంది. సో జనరల్గా మనకి ఈ అతి సన్న గింజ రకాలు ఏంటంటే మనకి 110 నుంచి 120 రోజుల కాల పరిమితి అన్నట్టు మనకి ఇప్పుడు రైతులు వాళ్ళ అనుభవాల ప్రకారం చెప్తున్నారు. అవి దాదాపుగా మనకి ఏంటంటే చీడపీడలను తట్టుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అది కాకుండా మనకి ఏంటంటే జనరల్ మనకి ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ మనం వరి చూసుకున్నట్లయితే కూడా మనకి ఒక సోయింగ్ విండో ఉంటుంది అన్నమాట. యూనివర్సిటీ ప్రకారం నవంబర్ 15 నుంచి డిసెంబర్ 20 వరకు నార్లు పోసుకునేది ఉంటుంది. దాని తర్వాత మనకి ఇది తక్కువ కాల పరిమితి కాబట్టి మనకి 120 రోజుల కాల పరిమితి కాబట్టి జనరల్ నారు మనం 20 నుంచి 25 రోజుల్లో మనం నారు అనేది నాటబెట్టుకోవాల్సి వస్తుంది. దాంతోపాటుగా మనకి అడుగు మందుగా DAP, అదేవిధంగా మనకి యూరియా వేసుకోవడం జరుగుతుంది. దాని పైపాటుగా నాటుబెట్టిన 20 రోజులకు ఒకసారి ఎకరానికి 30 కిలోల యూరియా, అదేవిధంగా అది మొదటి దఫా వేసిన యూరియా తర్వాత మళ్ళీ రెండో దఫాగా మళ్ళీ ఒక ఎకరానికి 33 కిలోల యూరియా ప్లస్ ఒక 16 కిలోల పొటాష్ వేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది వీరు పొట్ట ఉన్న దశలో. సో మామూలుగా పూత దశ అనేది ఈ రకాలకి మనకి 80 రోజులకి రావాల్సి ఉంటుంది. 80 రోజుల నుంచి మనకి ఇంకా తర్వాత 30 రోజులు మనకి గింజ గట్టిపడేది, అదేవిధంగా కోతకు వచ్చే సమయం ఉంటుంది. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే, మనం చూసినట్లయితే కూడా దాదాపు ఇక్కడ నాటుబెట్టిన పొలాల్లో నాటుబెట్టిన 30 రోజులకి అట్లా మనకి తల్లి కర్ర అనేది ఇవ్వడం అనేది మనం గమనించడం జరుగుతుంది. సో ఇది కొన్ని కారణాలు ఇంతకుముందు చెప్పినట్లు మనం సరైన కాలంలో వెతుక్కోవడం అదొకటి ఉంటుంది. ప్లస్ అదేవిధంగా పోషకాల యాజమాన్యం అదొకటి ఉంటుంది. అదేవిధంగా స్ట్రెస్ మనకి ఈసారి చూసినట్లయితే కొంచెం వాతావరణం కూడా కొంచెం భిన్నంగా ఉంది. మనకి ఏదంటే మనకి మంచుతో కూడిన వాతావరణం కావచ్చు, లేదంటే చలి కావచ్చు, లేదంటే మనకి యాసంగిలో చవుడు కానీ, లేదంటే నీటి ఎద్దడి కానీ, లేదా జింకు లోపాలు, ఇట్లాంటి కొన్ని కారణాల వల్ల కూడా మనకి ఈ ఎర్లీ మదర్ టిల్లర్ అనేది ఎమర్జెన్సీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జింకు డెఫిషియన్సీ మెయిన్గా అది కూడా మనకి కంట్రోల్ చేసుకున్నట్లయితే కూడా మనం వేసుకునే నత్రజని కూడా పనిచేయదు. సో దాని విధంగా కూడా మనకి ఇట్లా తల్లికర వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాల వెరైటీస్ కూడా మనకు ఒకవేళ ఫోటో సెన్సిటివిటీ ఉన్న వెరైటీలు అయితే దాని తగ్గట్టే మనం ఉన్న సోయింగ్ విండో ప్రకారం మనం వేసుకోవాల్సి ఉంటుంది. అటు తొందరగా వేసుకున్నా, ఆలస్యంగా వేసుకున్నా కూడా అది ఫోటో సెన్సిటివిటీ వల్ల కూడా మనకి పూత రాకపోవచ్చు. ఒకవేళ వచ్చిన పూత కూడా ఎర్లీగా రావచ్చు. సో ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు మనకి ఒకవేళ మనం అనుకున్న కారణాలు ఏవైనా మనకి ఇప్పుడు చెప్పిన కారణాలు ఏమైనా మనం అనుకున్న మ్యాచ్ అయినట్లయితే మనకి ఇమీడియట్గా మనకు 30 రోజుల తర్వాత మనకు తల్లికర్ర కనుక గమనించినట్లయితే, ఒకటి తల్లికర్ర లేదా 2 తల్లికర్రలు గమనించినట్లయితే, పక్కన పిలకలు మామూలుగా ఉన్నట్లయితే మనం ఇమీడియట్గా బూస్టర్ డోస్ కింద 25 కిలోల యూరియా వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రెండో దఫా యూరియా వేసుకున్నట్లయితే, మూడో దఫా యూరియా కలుపుకొని 50 కిలోల యూరియాని మనం వేసుకున్నట్లయితే మనకి మొదటి వచ్చిన తల్లికర్రలు మనకి నశించిపోయి తర్వాత వచ్చే పిలకలు కూడా సమానంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకి రెండో దఫా యూరియా వేసినట్లయితే మనం బూస్టర్ డోస్గా వెంటనే మనకు 25 కిలోల యూరియాని ఎకరానికి లెక్కన వేసుకున్నట్లయితే కూడా మనకి 2-3 తల్లికర్రలు ఉన్నప్పుడు మనకి మిగతా పిలకలు కూడా సమానంగా వచ్చాయి మనకి దిగుబడి కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా మనకి తల్లికర్రలు మొదటి వినడం వల్ల కూడా ఆ దిగుబడి అనేది మనకి తల్లికర్రలు ఏ శాతంతో ఉన్నాయి అనేది దాన్ని బట్టి కూడా మనకి ఆర్థికంగా కూడా పంట నష్టం జరిగే అవకాశం ఉంటుందండి. సో మనం చెప్పుకున్నట్లు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇటువంటి యాజమాన్యాలు చేపట్టినట్లయితే కొంతవరకు పూర్తిగా నష్టపోకుండా కొంతవరకు మనం దిగుబడి సాధించుకోవచ్చు. ఇక్కడ కొంత విత్తన కంపెనీల లోపం కూడా కనపడుతుంది సార్. అంటే ఏదైతే ఖరీఫ్ సంబంధించిన విత్తనాలను రబీకి ఇవ్వడం, రబీకి ఖరీఫ్కి ఇవ్వడం, ఇలా
ఇతర కంపెనీలు కూడా అదే గుర్తింపు లేని కంపెనీలు కూడా రైతులను అంటగట్టడం కూడా ఒక సో కారణం. యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళు పండించే రకాలు కూడా వీళ్ళు చెప్పినట్టు రకాలు అన్ని గురించి చూసుకున్నట్లయితే ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్ ఉందండి. ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్ అంటే వారి యొక్క కంపెనీ యొక్క పూర్తి బాధ్యతతోనే వాళ్ళు ఇక్కడ విక్రయించడం జరుగుతుంది. అదే మన గవర్నమెంట్ నోటిఫైడ్ సీడ్స్ కనుక మనం వేసుకున్నట్లయితే మనకి యాసంగిలో ముఖ్యంగా 1010 కానివ్వండి, KN 118 కానీ, లేదా RNR 15048 కానీ ఇట్లాంటి రకాలు మనం వేసుకున్నట్లయితే అది గవర్నమెంట్ గుర్తింపు పొందిన రకాలు నోటిఫైడ్ వెరైటీస్. సో అటువంటి వేసుకున్నప్పుడైతే వారి యొక్క సరైన సర్టిఫికేషన్ ద్వారా అట్లాంటివి వచ్చినట్టు వాటి క్యారెక్టర్స్ కూడా అన్ని తయారు చేసిన బీడర్స్ కానీ సీడ్ సర్టిఫికేషన్ చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో అది ఎందుకు వాళ్ళు వచ్చింది అనేది మనం క్లియర్గా మనం చెప్పగలుగుతాం. కాకపోతే ఇక్కడ వీళ్ళు వేసినది కూడా ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్. సో వాటి యొక్క క్యారెక్టర్స్ కానివ్వండి, వాటి యొక్క కాల పరిమితి కానివ్వండి, వాటికి పురుగులు తెగులు తట్టుకునే అటువంటి ఇన్ఫర్మేషన్ ఏది కూడా మనకి ప్రజెంట్ అయితే మనకు అందుబాటులో లేదు. సో అది కంప్లీట్గా వాళ్ళ కంపెనీ వాళ్ళ బాధ్యత వహించాల్సి ఉంటుందండి. ఇది కొంతమంది రాజేంద్ర నగర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి కూడా కొంతమంది అధ్యాపక బృందం కూడా వచ్చారు. చెప్పమ్మా, ఏం రిపోర్ట్ ఇవ్వబోతున్నారు? నమస్తే అండి. మేము ఇప్పుడు ఈ కంప్లైంట్ మీదనే మేము ఫీల్డ్ విజిట్స్కి వచ్చాము. ఇప్పుడు మనకి పెన్హాడ్ మండల్ ఈ దగ్గర చుట్టుపక్కల ఉన్న మండల్స్లో ఏమేమైతే ఎఫెక్ట్ అవుతున్నాయో ఆ ఫీల్డ్స్ అనేవి మేము చూసి ఆ తర్వాత మేము రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసేది ఉంటుందండి. ఇది మొత్తంగా పెడితే అధికారుల బృందం అయితే మొత్తం పంట పొలాలను దెబ్బతిన్న పంట పొలాలను అయితే పరిశీలిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది గుర్తింపు లేని సంబంధించిన కంపెనీ సీడ్స్ అయితే ఏదైనా చెప్పగలము. గుర్తింపు లేని వాటిని కూడా ట్రూత్ఫుల్ సంబంధించిన లేబుల్ సంబంధించిన వాటిని కూడా వాటికి ఎటువంటి ఒక సజెషన్స్ అయితే ప్రికాషన్స్ అయితే ఉండవు వాటి మీద. సో రైతులందరూ కూడా వాటిని నష్టపోయారు. కాబట్టి రైతులందరూ కూడా గుర్తింపు ఉన్న కంపెనీకి సంబంధించిన విత్తనాలనే వాడాలి. ప్లస్ అదేవిధంగా మేము అయితే చెప్పినామో ఆ యాజమాన్య చర్యలు చేపడితే కొంతలో కొంతైనా నష్టాన్ని పూడ్చుకోవచ్చు అని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. పొటాసు 2 ఎకరాలకు ఒక బ్యాగ్ చల్లినా, 3 పైపిని కట్టలు చల్లినా. పొటాష్ ఎంత వేసినారు? నేను 3 కట్టలు వేసిన మేడం. 6 ఎకరాలకు 3 కట్టలు 2 సారి వేసిన మేడం. ఇప్పుడు ఎన్ని రోజులకి? ఇప్పుడు పోయినాక 22 రోజులకు 20 నెలలకు వేసింది మేడం. ఫస్ట్ ఏమో కట్ట చల్లిన 18 రోజులకు పొటాసా 2 నెలల తర్వాత వేసిన. నెల తర్వాత పొటాష్ వేసిన. ఫస్ట్ యూరియా ఒకటే వేసినా? ఫస్ట్ ఊరి వేసిన. దమ్ములో 2 చల్లిన సారు. దమ్ములో 2 చల్లిన, ఎకరానికి 2 చల్లిన. దమ్ములో ఏం వేసినారు? ఇది వేసినారు ఏంటిది? 20 వేస్తున్నాం. 2 బ్యాగులు వేయలే. పొటాష్ వేసినారా? దమ్ములో వేయలే పొటాష్. 2 సారి. తర్వాత ఫస్ట్ టైం ఫస్ట్ ఊరి కొట్టేసిన. యూరియా ఎప్పుడు వేసినారు? నేను 15 రోజులకు వేసాను మేడం. 15 రోజులకి ఎంత వేసినారు? కట్ట వేసిన ఎకరానికి. మళ్ళా నెల 20 రోజుల తర్వాత మళ్ళా పొటాసు ఎకరా 2 కట్టలు, ఇది 2 కట్టలు ఎకరానికి కట్ట. అది కట్ట. పొటాష్ ఒక బ్యాగ్, ఇది కట్ట. యూరియా ఒక బ్యాగ్. మళ్ళీ తర్వాత మళ్ళా 40 రోజుల తర్వాత మళ్ళా కట్ట మళ్ళా ఊరి వేసిన. మళ్ళా 6 కట్టలు మళ్ళా. అంటే 3 బ్యాగులు వేసినారు. 3 బ్యాగులు వేసినారు మేడం. 3 బ్యాగులు ఇది, అది 10వ బ్యాగు.